హాయ్ వెల్కమ్ టు త్రిష్క షార్ట్ టాక్స్. ఈరోజు బియ్యం వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. చూడండి, 1 జగ్ రైస్ తీసుకున్నామండి. ఆ 1 జగ్ రైస్ 1 కిలో అనమాట. సో 5 టైమ్స్ వాటర్ పోసుకోవాలి. దాంతో 1 జగ్ రైస్కి అంటే 1 కిలో ఆఫ్ రైస్కి 3 అవర్స్ నానేసి చూడండి ఇట్లా మంచిగా స్మూత్గా చేసుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని మనం ఆ జగ్ రైస్ పోసుకున్నాం కదా, ఆ జగ్తో 5 టైమ్స్ వాటర్ పోసి అది బాగా మరిగేటప్పుడు అందులో జీలకర్ర, వాము అండ్ సాల్ట్, వాటర్ మంచిగా మరిగేటప్పుడు అందులో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నానబెట్టిన బియ్యము, అది అందులో వేసి మస్తు కలపాలన్నమాట. బాగా కలుపుతూనే ఉండాలా, లేకపోతే అదంతా గడ్డ కట్టేస్తుంది. లమ్స్ ఫామ్ కాకుండా మంచిగా కలపాలి, బాగా కలుపుతూనే ఉండండి. ఇంకా సమ్మర్ స్పెషల్ అంటే ఇంకా ఇవే అండి, బియ్యం పాపడాలు, వడియాలు, మామిడికాయ పచ్చళ్ళు. సో అందుకే మేము బియ్యం వడియాలు పెట్టుకుంటున్నాం అన్నమాట. వడియాలు తినక చాలా రోజులైంది మాకు. సో అలా అని బియ్యం వడియాలు ప్లాన్ చేసుకున్నాము. ఇది మా అత్తమ్మ రెసిపీ. కొందరైతే బియ్యం పిండి కూడా యూజ్ చేస్తారు, కానీ తను మాత్రం ఇలా చేస్తుంది అనమాట. సో ఇదంతా మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అనమాట. చూడండి, అంత ఉడకబెట్టిన లాస్ట్కి ఇలా తయారైంది. ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేయండి వడియాలు పెట్టడానికి, ఎందుకంటే మనం ఆ మురుకులో దాంతో అందులో వేస్తాము, ఒత్తుతాము, దానికి స్ట్రెయిన్ ఎక్కువ, మళ్ళీ అందులో పిండి ఇరికిపోతే రాదు సరిగా వేస్ట్. ఇలా ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా వస్తుంది. వాడుకొని మళ్ళీ యూజ్ అండ్ త్రో టైప్స్ వాడుకొని పడేయడం అంతే. మనకు ఎక్కువ గిన్నెలు తోమడానికి కూడా పడదు అనమాట. చూడండి ఎంత ఫాస్ట్ మా అత్తమ్మ అయితే మస్తు పెట్టేస్తుంది అసలు. ఇది మా అత్తమ్మనే రెసిపీ, మా అత్త రెసిపీ ఇదైతే. థ్యాంక్ యూ అత్తమ్మ. చూడండి ఇంత బాగా సజెస్ట్. మీ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.